సో గైస్ బురుటో 2 బ్లూ అటాక్ చాప్టర్ 14 అయితే రిలీజ్ అయిపోయింది. ఈ చాప్టర్ లో మీరు ఎక్స్పెక్ట్ చేయని క్రేజీ థింగ్స్ అయితే జరిగినాయి. ఈ చాప్టర్ కూడా ప్రీవియస్ చాప్టర్ ఎక్కడైనా అక్కడ నుంచే స్టార్ట్ అయింది. ప్రీవియస్ చాప్టర్ ఎండింగ్ లో ఇంజూర్ అయిన బురుటోని అయితే కొనహామరు వాళ్ళు హ్యాండ్ కప్స్ చేసి కస్టడీలోకి తీసుకుంటారు. ఈ చాప్టర్ కూడా అక్కడ నుంచే స్టార్ట్ అయింది. అండ్ చాప్టర్ 14 స్టార్టింగ్ లో మనకైతే బురుటోని చూపిస్తారు. బురుటోని అయితే హ్యాండ్ కప్స్ చేసి ఇంట్రాగేషన్ రూమ్ లో పెడతారు. బురుటో దగ్గర అయితే కొనహామరు అండ్ ఇబికే ఉంటారు. బురుటో అయితే తన హ్యాండ్ కప్స్ చూసుకొని విడిపిస్తాక ట్రై చేస్తాడు కానీ అవి రావు. అండ్ కొనహామరు బురుటోని చూసి ఇలా అంటాడు, నువ్వు ట్రై చేయొద్దా, హ్యాండ్ కప్స్ నువ్వు ఎంత గించుకున్నా రావు. ఆ యామాడో క్రియేట్ చేశాడు. ఆ హ్యాండ్ కప్స్ యూస్ చేయడం వల్ల నువ్వు నీ ఫ్లయింగ్ రేంజ్ చూసుకుని కూడా యూజ్ చేయలేమంటాడు. దానికి బురుటో సరే అందరూ సేఫ్ అయినా ఎందుకు ఆ ఎనిమిస్ ఎక్కడికి వెళ్ళాడు అని అడుగుతాడు. దానికి కొనహామరు ఇలా అంటాడు, నాకు ఒకటి అర్థం కావట్లేదు, ఆ ఎనిమిస్ ఎందుకు విలేజ్ ని అటాక్ చేశారు అండ్ మా కామ్రేడ్స్ హిమవారి సారదాన్ని ఎందుకు టార్గెట్ చేశారు అని అడుగుతాడు. దాని తర్వాత మనకి ఈనోచిన్ చూపిస్తారు. ఈనోచిన్ అయితే హాస్పిటల్లో ఉంటాడు. ఆబ్వియస్లీ ఈనోచిన్ అయితే ఏం కాదు, హిమవారి హీల్ చేసింది కాబట్టి. అండ్ దాని తర్వాత మనకి ఇంట్రగేషన్ చూపిస్తారు. అండ్ కొనహామరు బురుటో ఇలా అంటాడు, ఫైనల్లీ మనం మాట్లాడుకునే ఛాన్స్ వచ్చింది బురుటో, నేను చాలా క్వశ్చన్లు అడగాలనుకుంటున్నాను అంటాడు. అండ్ ఇక్కడైతే వీళ్ళంతా కనెక్ట్ అయి ఉన్నారు గైస్. విలేజ్ ఎల్డర్స్ సామాడు, షికమారు, కొనహామరు వీళ్ళంతా కనెక్ట్ అయి ఉన్నారు. అండ్ విలేజ్ ఎల్డర్స్ అయితే బురుటోని ఇలా అడుగుతారు, ఇందాక విలేజ్ పైన అటాక్ చేసిన వాళ్ళు ఎవరు, ఎంతకీ వాళ్ళు ఎవరు అని అడుగుతారు. అండ్ ఏడా అయితే తన సిన్ డ్రాగన్ ని యూజ్ చేసుకుని ఇంట్రగేషన్ చూస్తూ ఉంటది. అండ్ ఏడా కూడా కవాకి చెప్పి ద ఇంట్రగేషన్ స్టార్ట్ అయిందని. అండ్ ఏమని అయితే కవాకిని బుల్లి చేస్తాడు. ఒకవేళ బురుటో గానీ నిజం చెప్పాడంటే విలేజ్ లో ఉన్న వాళ్ళంతా నీ గొంతు సెక్కేస్తారులే అంటాడు. అండ్ కవాకి అయితే బురుటో నిజం ఎక్కడ చెప్తాడనే బాధ అయితే అస్సలు లేదు. కవాకి మైండ్ లో రన్ అయ్యేది ఒకటే, ఎక్కడ మోమోషికి బయటకు వస్తాడని. అండ్ దాని తర్వాత మళ్ళీ మనకి ఇంట్రగేషన్ చూపిస్తారు. బురుటో అయితే షింజూస్ గురించి చెప్పుకుంటాడు. కొనహామరు ఎలా అంటాడు, ఏంటి షింజూస్, అది కూడా సెల్ఫ్ అవేర్నెస్ తో హ్యూమనైట్ షింజూస్ అంటాడు. అండ్ దానికి బురుటో అవును, ఎవరైతే ట్రీస్ గా మారారో వాళ్ళ చాక్రాన్ని యూజ్ చేసుకుని టెంటైల్స్ వాళ్ళు డివర్ చేసి వాళ్ళలాగా ఒక ఎగ్జాక్ట్ క్లోన్ చేస్తుంది. అండ్ మీరు ఇందాక ఫైట్ చేసిన వ్యక్తి ఎవరో కాదు, ఓల్డ్ మ్యాన్ సాస్కే. నేను చూసిన దాని ప్రకారం మొయోగి కూడా క్లోన్ ఉంది. ఆ మొయోగి యొక్క క్లోన్ నెక్స్ట్ టార్గెట్ మీరే కొనహామరు సెన్సే అంటాడు. ఇదంతా విన్న అమ్మడు టెంటైల్స్ యొక్క ఒరిజినల్ పర్పస్ ఏంటో చెప్తాడు. అండ్ టెంటైల్స్ యొక్క ఒరిజినల్ పర్పస్ వచ్చేసి ఓట్సూట్స్ ని డివోట్ చేసి డివైన్ ట్రీగా మారడం. డివైన్ ట్రీగా మారిన తర్వాత ప్లానెట్ లో ఉన్న లైఫ్ ని అబ్జర్వ్ చేసి చాక్రా ఫ్రూట్ ని కల్టివేట్ చేయడం. ఎంతవరకు అయితే అమ్మడకు తెలుసు. కానీ ఇప్పుడు టెంటైల్స్ కి ఓన్ ఇంటెలిజెన్స్ వచ్చింది. అండ్ ఇప్పుడు టెంటైల్స్ అయితే ఇంతకు ముందు లాగా బీస్ట్ అయితే కాదు, ఎందుకంటే టెంటైల్స్ గా మారిన వాళ్ళకి ఇంటెలిజెన్స్ ఉంది. అండ్ ఇప్పుడు వాళ్ళకి ఎమోషన్స్ అండ్ వాళ్ళకి ఇంటెల్ కావాలి. అండ్ ఇప్పుడు టెంటైల్స్ గా మారిన వాళ్ళకి మెయిన్ ప్రయారిటీ వచ్చేసి ఇన్ఫర్మేషన్. అండ్ ఇదంతా విన్న కొనహామరు ఏంటి వాళ్ళు సారదాన్ హిమవారిని తిని ఇన్ఫర్మేషన్ గెయిన్ చేయాలనుకుంటున్నారా అంటాడు. దానికి బురుటో అది నిజమే. అండ్ వాళ్ళకి ఒక లీడర్ ఉన్నాడు, వాడి పేరే జోరా. అండ్ వాడు ఎంత స్ట్రాంగ్ అంటే కొనహామరు సెన్స్ వాడు ముందు నుంచి అంటే వాడిని చెడ్డి చింపేస్తాడు. అండ్ వాడైతే ఓల్డ్ మ్యాన్ సాస్కియర్ మొయోగి లాగా క్లోన్ అయితే కాదు, వాడు డైరెక్ట్ టెంటైల్స్ ఒక రీఇన్కార్నేషన్. వాడే ఈ బ్యాండ్ కి మెయిన్ కోర్ అంటాడు బురుటో. అండ్ ఇప్పుడు అలా అని జోరాను చంపేస్తే ఇది మొత్తం అయిపోద్దని అయితే ఏం కాదు. ఇదంతా విన్న కొనహామరు సరే నువ్వు ఎంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నావు కాబట్టి నీకు ఇన్ఫర్మేషన్ ఎక్కడ నుంచి వస్తుంది, నీ వెనకాల ఎవరైనా ఉన్నారా అని అడుగుతాడు. అండ్ బురుటో అయితే ఇలా అంటాడు, అవును నా వెనకాల ఒక వ్యక్తి అయితే ఉన్నాడు, కానీ అతని పేరైతే చెప్పను ఎందుకంటే సెక్యూరిటీ పర్పస్ అంటాడు. దానికి కొనహామరు నువ్వు చెప్పిన కాకమ్మ కదా నమ్మాలంటే ఏదో ఒక ప్రూఫ్ చూపించాలి కదా అంటాడు. దానికి బురుటో మేమిద్దరం ఒకటే, ఇప్పుడు మీరు మమ్మల్ని చంపడానికి ట్రై చేసినా కానీ మేము బతుకుందే ఈ ఇన్ఫర్మేషన్ వల్ల అంటాడు. అండ్ ఆ ముసలి విలేజ్ ఎల్డర్ బురుటోని ఇలా అడిగిద్ది, ఆన్సర్ చేయ బురుటో, అసలు నువ్వు లార్డ్ సెవెంత్ ఎందుకు చంపావు, అసలు నీ రీజన్ ఏంటని అడిగిద్ది. షికమారుకి అయితే ప్రీవియస్ చాప్టర్స్ లో చూపించిన ఒక చిన్న ఫ్లాష్ బ్యాక్ అయితే గుర్తొస్తుంది. ఈ ఫ్లాష్ బ్యాక్ ఏంటంటే ఆల్రెడీ చూపించేసింది. ఈ ఫ్లాష్ బ్యాక్ లో షికమారు అయితే బురుటోని నువ్వు ఏం తప్పు చేయనప్పుడు, నువ్వే ఉజుమాకి బురుటో అయినప్పుడు నువ్వు కవాకిని ఎందుకు క్షమించి వదిలేస్తున్నావు, చంపేయచ్చు కదా అని అడుగుతాడు. కానీ బురుటో అయితే దానికి ఒప్పుకోడు. అండ్ షికమారు మీద ఆమ్నిపాటెన్స్ ఎఫెక్ట్ అయితే గట్టిగానే చూపిస్తుంది. షికమారు అయితే డిసైడ్ అయిపోతాడు తన ముందుంది ఉజుమాకి బురుటోనే అని. అండ్ ఆ విలేజ్ ఎల్డర్స్ అడిగిన దానికి బురుటో ఎలా అంటాడు, నేను ఎవరిని చంపలేదు, లార్డ్ సెవెంత్ ఇంకా బతికే ఉన్నాడు, తన వైఫ్ కూడా తన దగ్గర ఉంది, ఒక సేఫ్ ప్లేస్ లో ఉన్నారంటాడు. దానికి విలేజ్ ఎల్డర్స్ సరే నువ్వు ఎక్కడ దాసే వాళ్ళని చెప్పు అంటారు. కానీ బురుటో రిఫ్యూజ్ చేసేస్తాడు. అండ్ ఆ విలేజ్ ఎల్డర్ ఇలా అంటాడు, నువ్వు చెప్పే అబద్ధాలు మేము ఎలా నమ్ముతున్నాం అనుకుంటున్నాం అంటాడు. అండ్ దానికి బురుటో ఇలా అంటాడు, నేను వాళ్ళని మీకు ఎక్కడ దాచని చెప్పాలనుకోవట్లేదు అంతే, కానీ నేను చెప్పింది ప్రతి ఒక్కటి నిజమే అంటాడు. ఇది విన్న ఈబీకి అయితే ఇంకా చేతులు మడత పెడతాడు ఇంకా బురుటోని బాతాకి. అండ్ సిచ్యువేషన్ వర్స్ట్ గా తయారైతుందని అర్థమైన షికమారుకి ఈయన కాంటాక్ట్ చేసి ఇప్పుడు ఈనోచిన్ ఎలా ఉందని అడుగుతాడు. దానికి ఈయన పర్లేదు ఇప్పుడు ఈనోచిన్ బాగానే ఉంది, ఏంటి ఇప్పుడు డైరెక్ట్ పాయింట్ గా బురుటో కాంటాక్ట్ చేయాలంటది. దానికి షికమారు అవును సిచ్యువేషన్ అయితే బ్యాడ్ గా ఉంది, ఒకసారి బురుటోకి ప్రైవేట్ గా కనెక్ట్ చేయమంటాడు. దానికి ఈయన నువ్వు ఇప్పుడు 5 రూల్స్ ని బ్రేక్ చేసు, ఐఎమ్ సారీ నేను ఏదైనా నీకు హెల్ప్ చేయలేను అంటే. దాని తర్వాత మనకి ఇంట్రగేషన్ చూపిస్తారు. ఈబీకి బురుటో దగ్గరకు వచ్చి ఇప్పుడు నువ్వు లార్డ్ సెవెంత్ ఎక్కడ దాసేవో చెప్పు, లేకపోతే నువ్వు ఇప్పుడు ఒక ట్రేడర్ లాగా చనిపోతావు అంటాడు. నేను బురుటో చెప్పకపోయేపాటికి ఈబీకి అయితే బురుటోని బల్లకేసి కొడతాడు. బురుటోతో ఈబీకి ఎలా అంటాడు, నువ్వు ఎప్పుడైతే లార్డ్ సెవెంత్ చంపావో అప్పుడే నేను గట్టిగా పని చేయాలనుకున్నాను, నేను ఈ టైం కోసం 3 years వెయిట్ చేశా అంటాడు. దానికి బురుటో ఇంకా లేట్ అయింది కానీ అంటాడు. ఈబీకి అయితే బురుటోని పేర్చకూడదు కొడతాడు. ఇదంతా చూస్తున్న షికమారు కొనహామరుతో ఇలా అంటాడు, ఆపండి వాడైతే దెబ్బలకు లొంగేవాడైతే కాదు, వెళ్ళి మిట్సుకిని పిలవండి అంటాడు. కానీ కొనహామరు మిట్సుకి అయితే డైరెక్ట్ వీడిని చంపేస్తాడు అంటాడు. అండ్ దానికి షికమారు ముడ్డు మూసుకుని నేను చెప్పింది చెయ్యి అంటాడు. ఇదంతా సీన్ డ్రాగన్ తో చూస్తున్న ఏడైతే కావాగితో ఇలా అంటది, చూస్తుంటే బురుటో నువ్వు చేసిన గనగారింగ్ గురించి చెప్పేదట్లేడు అంటది. అండ్ ఏడాకి ఒక డౌట్ వస్తుంది, కావాగితో ఇలా అంటది, నువ్వు నిజంగానే నీ పొజిషన్ ని కొనహాలో ప్రొటెక్ట్ చేసుకుంటా ట్రై చేస్తున్నావు అంటది. అండ్ ఏమైనా లిటరల్లీ షాక్ అవుతాడు బురుటో ఒక పొడుదలను చూసి. దాని తర్వాత మనకి మిట్సుకి అండ్ షికమారుని చూపిస్తారు. అండ్ షికమారు మిట్సుకి యొక్క
యొక్క చేతిలో చేపెట్టేలా అంటాడు. మనం ఒక నింజా, మనకి ఇచ్చిన మిషన్ ని మనం మన ఎమోషన్స్ ని కంట్రోల్ చేసుకుని మన డ్యూటీస్ ని ఫుల్ఫిల్ చేయాలి, నీకు అర్థమైంది కదా అంటాడు. అండ్ మిట్సుకి లోపలికి వెళ్ళిన తర్వాత కోనహామర్ మిట్సుకి ఇలా అంటాడు, వీడి దగ్గర ఎంత వెలిడ్ ఇన్ఫర్మేషన్ ఉందో మనకి తెలియదు కాబట్టి నువ్వు వీడిని చంపడానికి అయితే ట్రై చేయొద్దు అంటాడు. అండ్ బురుటో మిట్సుకి ఇలా అంటాడు, నువ్వు ఇంకా స్టూపిడ్ గా నీ సన్ కోసం వెతుకుతున్నావు అంటాడు. దానికి మిట్సుకి ఎక్కడో కాలి బురుటో పైన అటాక్ చేస్తాడు. అండ్ మిట్సుకి బురుటో పైన అటాక్ చేసేలా అంటాడు, ఇదే నువ్వు చెప్పాలనుకుంటుంది ట్రేడర్ అంటాడు. దాని తర్వాత మనకు అర్థమైంది ఏంటంటే ఇదొక సెటప్. మిట్సుకి తన స్నేక్ ని యూజ్ చేసుకుని బురుటోకి హ్యాండ్ కప్స్ ని విడిపిస్తా ట్రై చేస్తున్నాడు. అండ్ మిట్సుకి బురుటో ఇలా అంటాడు, నీ యొక్క బిలాంగింగ్స్ అయితే సెక్యూరిటీ రూమ్ లో ఉంది, అది వెస్ట్ సైడ్ బిల్డింగ్ లో ఉంది, అక్కడ ఇద్దరు షినోబిలు ఉన్నారని అయితే అంటాడు. అండ్ బురుటో అయితే తన ఫ్లైయింగ్ రేజ్ ని యూజ్ చేసుకుని అక్కడ నుంచి ఎస్కేప్ అయిపోతాడు. అండ్ కోనహామర్ కి అయితే ఒకటైతే అర్థం కాదు, బురుటోకి హ్యాండ్ కప్స్ అయితే ఒక 4 digits పాస్వర్డ్ ఉంది. అండ్ ఆ పాస్వర్డ్ అయితే కోనహామర్ కి, షికమారుకి, ఇబికి తప్ప ఇంకెవరికి తెలియదు. అండ్ మిట్సుకి అయితే బురుటోకి హెల్ప్ చేయాలనే ఇంటెన్షన్ అయితే అస్సలు లేదు. అండ్ మనకైతే చూపిస్తారు షికమారు అయితే మిట్సుకి ఒక 4 digits పాస్వర్డ్ ఇచ్చి పంపించి ఉంటాడు. అండ్ మిట్సుకి తన మిషన్ ని కంప్లీట్ చేసి ఉంటాడు. దాని తర్వాత బురుటో అయితే తన బిలాంగింగ్స్ తీసుకొని అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. మిట్సుకి అయితే కోనహామర్ కి సారీ చెప్తాడు. కోనహామర్ కూడా పర్లేదులే ఇంకా లాడ్ అయితే చూసుకుంటా అంటాడు. అండ్ విలేజ్ ఎల్డర్స్ అయితే షికమారు ఇలా అంటారు, మనం ఒక గోల్డెన్ ఆపర్చునిటీని మిస్ చేసుకున్నాం, మనం ఈ పాటికి మనం చంపేసి ఉండాల్సింది అంటారు. అండ్ షికమారు అయితే వాళ్ళకి అపోలజైజ్ చేస్తాడు. అండ్ విలేజ్ ఎల్డర్స్ అయితే ఇలా అంటారు, లార్డ్స్ కి తెలిస్తే మనల్ని అసలు క్షమించరు, మనం ఎన్నో కాన్సిక్వెన్సెస్ ని ఫేస్ చేయాలంటారు. దాని తర్వాత సారథ్ అండ్ సుమిరి అయితే షికమారు దగ్గరకు వస్తారు. అండ్ వాళ్ళైతే బురుటో గురించి అడుగుతారు. షికమారు అయితే వాడు ఎప్పుడో పారిపోయాడు అని చెప్పేస్తాడు. అండ్ దాని తర్వాత మనకి శాండ్ విలేజ్ నుంచి కాంకర్ అయితే షికమారు కాంటాక్ట్ చేస్తాడు. కాంకర్ అయితే షికమారు చెప్తాడు, ఎవరో తెలియని వ్యక్తులు వచ్చి గారే అండ్ దాని కొడుకు షింకీని డిఫీట్ చేసేశారు, కానీ షింకీ యొక్క విషయానికి వస్తే తను ఒక ట్రీగా మారిపోయాడు, కానీ ఇద్దరు అయితే బతికే ఉన్నారు. అండ్ నేను మీకు మిగతా విషయాలు అయితే తర్వాత చెప్తాను, కానీ మీ యొక్క హెల్ప్ అయితే మాకు కావాలంటాడు కాంకర్. దాని తర్వాత మనకి షింకీ యొక్క షింజుని చూపిస్తారు. అండ్ జోరా అయితే షింకీ యొక్క షింజుని వెల్కమ్ చేసి తనకి రియా అనే పేరు పెడతాడు. ఇక్కడతో 14th చాప్టర్ అయితే ఎండ్ అయింది గైస్. అండ్ ఫైనల్లీ ఈ చాప్టర్ లో మిట్సుకి అయితే బురుటోని తన సన్న నమ్మటం మొదలు పెట్టాడు. అండ్ షింకీ కూడా షింజుగా మారాడు కాబట్టి నెక్స్ట్ చాప్టర్ అయితే క్రేజీగా ఉండబోతుంది. అండ్ గైస్ ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, మీ అనిమే చూసే ఫ్రెండ్స్ కి షేర్ చేయండి, అండ్ మీ ఒపీనియన్ కూడా కామెంట్ సెక్షన్ లో రాయండి గైస్. అండ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటూ అయితే అసలు మర్చిపోవద్దు. అండ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బై గైస్.